నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పాక్కు మూడిందండి. ఇది జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే పాక్పై ముస్లిం దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చాలా సీరియస్ అవుతున్నాయట. ఎందుకు? పాకిస్తాన్ చూడండి, ఆ జెండా ఎక్కడ ఎగురుతుంది? అది అమెరికా షిప్పుల మీద పాకిస్తాన్ జెండా. మరి ఇస్లామిక్ నాటో ముసుగులో పాక్ నయా వెన్నుపోటు అంటూ విపరీతంగా జరుగుతున్న ప్రచారం. మరి ఇరాన్పై అమెరికా అటాక్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదే అంటున్నారు. మరి ముస్లిం దేశాల ఐక్యత గురించి మాట్లాడే పాకిస్తాన్ ఇప్పుడు ముస్లిం దేశాలకే వెన్నుపోటు పొడుస్తుంది. ఇరాన్ను ముంచిన పాకిస్తాన్, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, ఇవన్నీ దేనికి సూచనలు? మరి ప్రపంచ పటంలో ఇప్పుడు పెను ప్రకంపనలు. ఒకవైపు ఖతార్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, మరోవైపు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సెగలు. వెరసి ఇస్లామిక్ దేశాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో భయంకరమైన నిజం వెలుగు చూసింది. ఏంటా నిజం అంటే, మతం పేరుతో గూడు పుటాని, ఐక్యత ముసుగులో అత్యంత ప్రమాదకరమైన దగా జరుగుతుందని. అవును, ముస్లిం దేశాలకు నాయకత్వం వహిస్తానంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ తోటి ముస్లిం దేశమైన ఇరాన్ వెన్నులో కత్తిని దించింది. మరి అగ్రరాజ్యం అమెరికాకు ఊడిగం చేస్తూ ఇస్లామిక్ దేశాల నమ్మకాన్ని నడి బజారులో తాకట్టు పెడుతున్న వైనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. మరి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా కేవలం 5 దేశాల నౌకలకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే ఆ జాబితాలో భారత్, చైనా, రష్యాతో పాటు పాకిస్తాన్ కూడా ఉంది. అయితే పాకిస్తాన్ జెండా ఉంటే చాలు రక్షణ కవచం ఉంటుందని ఇరాన్ నమ్మింది. కానీ అక్కడే పాక్ తన వంకర బుద్ధిని మరొక చాటు చాటుకుంది. పాకిస్తాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలు అమెరికా యుద్ధ నౌకలు. ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ప్రయాణిస్తున్నవి అమెరికా యుద్ధ నౌకలు. పాకిస్తాన్ జెండాతో అమెరికా యుద్ధ నౌకలు హర్ముజ్ జలసంధిని దాడుతున్నాయి అంటే ఎంత వెన్నుపోటు ఇరాన్ను పొడుస్తున్నదో. ముస్లిం దేశాలు అందుకనే పాకిస్తాన్ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఏం చేయడానికైనా సిద్ధమంటున్నాయి. మరి సాక్షాత్ డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం బహిరంగంగా ప్రకటించడంతో ప్రపంచం నివ్వెరపోయింది. తన జెండాను అమెరికా నౌకలకు అద్దెకు ఇచ్చి ఇరాన్ రక్షణ వలయాన్ని పాకిస్తాన్ ఛేదించింది. అంతేకాకుండా పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఇరాన్లోని సీస్తాన్, బలూచిస్తాన్ మధ్య ఉన్న మతపరమైన చిక్కుముడులను పాక్ అగ్రరాజ్యానికి అనుకూలంగా మార్చుకుంటుంది. మరి ఒకవైపు సున్నీలు, మరోవైపు షియాల మధ్య ఉన్న విభజన రేఖను వాడుకుంటూ సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించి అమెరికా దాడులకు లైన్ క్లియర్ చేస్తుంది. ఇక ఇరాన్పై భీకరంగా విరుచుకుపడడానికి తన గడ్డపై ఉన్న వ్యూహాత్మక ఎయిర్ బేసులను అమెరికా బలగాలకు ధారాదత్తం చేసింది పాకిస్తాన్. అంటే ఇరాన్పై బాంబులు కురిపించే విమానాలు ఎగిరేది పాక్ గడ్డ నుంచే అన్నమాట. సౌదీ అరేబియా నేతృత్వంలో ఏర్పడిన ఈ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాక్ అతి ఉత్సాహం. మరి గల్ఫ్ సంక్షోభంపై ఇటీవల పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాలు అత్యవసరంగా భేటీ అయ్యాయి కూడా. మరి విచిత్రం ఏంటంటే ఈ సమావేశానికి ఇరాన్ను దూరం పెట్టారు. ఇక ఇజ్రాయెల్ నేరుగా పాల్గొనకపోయినా పరోక్షంగా ఆ కూటమి అడుగులన్నీ అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే పడుతున్నాయన్నది అక్షర సత్యం అంటున్నారు. మరి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటల్లోనే ఆ భయం. మరి ఒకవేళ ఇజ్రాయెల్ గెలిస్తే భారత్, ఆఫ్ఘనిస్తాన్లు కలిసి పాకిస్తాన్ను అంతం చేస్తాయని వణికిపోతున్నారు. మరి ఆ భయమే ఇప్పుడు పాకిస్తాన్ను ఇరాన్ పాలిట యముడుగా కూడా మార్చేసింది. అయితే క్రైస్తవ దేశాలు, యూరోపియన్ యూనియన్ ఇరాన్ విషయంలో మౌన ముద్రను దాల్చాయి. స్పెయిన్ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేసి తటస్థంగా ఉంటుంటే ముస్లిం దేశమైన పాకిస్తాన్ మాత్రం యుద్ధానికి ఆజ్ఞం పోస్తుంది. మరి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ను ఉగ్రవాద సంస్థగా EU ప్రకటిస్తే పాక్ మాత్రం ఆచరణలో దాన్ని దెబ్బ కొట్టే పనిలో ఉంది. సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ ఒప్పందాల కోసం, అమెరికా ఇచ్చే డాలర్ల కోసం ఇరాన్ ఉనికినే పాకిస్తాన్ పణంగా పెట్టింది. మరి మతం పేరుతో లబ్ధి పొందడం,
అవసరం తీరాక వెన్నుపోటు పడవడం పాకిస్తాన్ చరిత్రలో కొత్త ఏమీ కాదు. పాకిస్తాన్ చరిత్ర మొత్తం మతం పేరుతో లబ్ధి పొందడం, తర్వాత మోసం చేయడంతోనే సాగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్ప వాస్తవానికి సౌదీతో ఉన్న రక్షణ ఒప్పందం కోసం ఇరాన్ను త్యాగం చేసింది. మరి హర్మూజ్ జలసంధి ద్వారా అమెరికా నౌకలకు దారి చూపించి ఇరాన్పై దాడులకు సహకరించింది. మరి అయితే ఈసారి పాకిస్తాన్ ఆడుతున్న గ్లోబల్ గేమ్ ఆ దేశాన్నే భస్మం చేసేలా కనిపిస్తుంది. ముస్లిం ఐక్యత గురించి గొప్పలు చెప్పే పాకిస్తాన్ వాస్తవానికి ఇస్లామిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రోజర్ హార్స్ అని ఇరాన్పై యుద్ధంలో తేలిపోయింది. ఇక ఇజ్రాయెల్ అమెరికా కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల పాకిస్తాన్ కూడా భవిష్యత్తులో ప్రాంతీయ శత్రువుల చేతిలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ముస్లిం దేశాల ఐక్యత గురించి మాట్లాడే పాకిస్తాన్ ఇప్పుడు ముస్లిం దేశాలకే వెన్నుపోటు పొడుస్తుంది. అంతేకాకుండా దానికి పర్యవసానం ఎలా ఉండబోతుందనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. మొత్తానికి ముస్లిం దేశాలను ముంచేస్తున్న పాకిస్తాన్, మీ రక్షణ కోసం మేము ఉంటాం, మీకోసం మేము పాటుపడతామని మాట్లాడే పాకిస్తాన్ నిజస్వరూపం, వాళ్ళు ద్వంద్వ బుద్ధి, దొంగ వైఖరి తేటతెల్లమైంది. సాక్షాత్తు ట్రంప్ మాటల్లోనే అది రావడంతో ముస్లిం దేశాలన్నీ కూడా పాక్పై భగభగ మండిపోతున్నాయి. మరి ఆ భగభగలతో పాకిస్తాన్ పూర్తిగా నాశనం అవడం ఖాయం అంటూ విశ్లేషకులు కూడా మాట్లాడే పరిస్థితి. మరొక్కసారి పాక్ బుద్ధి తేటతెల్లమైంది. దీని పర్యవసానాలు అక్కడ ప్రజలు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి వాపోతున్నారు.